ఇవాళ గీత ఫిష్ పులుసు. ఓకే. మామిడికాయ ఏంటి? చేపల పులుసులో కంపల్సరీ మామిడికాయ వేయాలి. ఇవాళ స్పెషల్ నెల్లూరు చేపల పులుసు. ఓకే. వచ్చే చేప అన్నమాట ఇది. ఓకే. ఇవాళ మన పులుసు నెల్లూరు స్టైల్ చేపల పులుసు. ఓకే. ఇవన్నీ దాంట్లో కావాల్సిన పదార్థాలు. సింపుల్గానే ఉన్నాయి. సింపుల్గానే చేస్తాను నేను. ఓకే. ఒక చిన్న బాండి పెట్టుకొని ఫస్ట్ దీనికి పౌడర్ కావాలన్నమాట. ఓకే. చిన్న స్పూన్ చూసారు కదా, ఈ స్పూన్తో మెంతులు, ఒక ఫుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ మెంతులు, ఫుల్ స్పూన్ ఆవాలు అన్నమాట. ఇది కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీన్ని కూడా వెలిగించేసాను. ఈలోపు ఇది వేడవుతుంది. మట్టి కుండ కదా, కొంచెం టైం తీసుకుంటుంది వేడవడానికి. ఈలోపు మనం దీన్ని ఫినిష్ చేస్తున్నాం. అయిపోయింది అంటే కొంచెం వేగితే చాలు అనమాట, పచ్చి వాసన పోయేవారు. కర్రీస్లో పులుసులు వీటన్నిటికీ పల్లి ఆయిలే బాగుంటుంది. చేపల పులుసుకి కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుంది. పల్లి ఆయిల్ వేసాను. వేసిన తర్వాత 2 ఎండుమిర్చి, ఒక స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసాను. అవి బాగా వేగిన తర్వాత 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసాను. ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేయాలి. ఇవి బాగా వేగిన తర్వాత దాంట్లో మిగిలిన పదార్థాలు వేస్తాం. దీంట్లో టిప్ ఏంటంటే పులుసుల్లో పసుపు అంత వేసుకుంటానా? చేపల పులుసు వేయాలి. కారం వచ్చి ఆయిల్లో వేయాలన్నమాట. ఆయిల్లో వేస్తే దీనికి కలర్ వస్తుంది చేపల పులుసు బాగా. దీంతో 4 స్పూన్లు వేస్తాం. ఇలా ఇది టిప్. ఇలా అయిన తర్వాత చూస్తారు కదా, దాని వరకు వస్తుంది. దీని తర్వాత చీలికలు పోయక్కర్లేదు అక్క? అవసరం లేదు, ఊరికే అలా మధ్య కట్ చేస్తే చాలు. ఓకే. సగం పులుసు ఉడికింది. ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి ఇందులో.
దించే ముందు ఒక 10 నిమిషాల ముందు వేస్తే చాలన్నమాట మామిడికాయ. ఓకే. దీంట్లో చింతపండు పులుసు మామిడికాయ పులుసు రెండు వేస్తారా? రెండు వేసి ఈ పొడి మనం ఇప్పుడు దంచి పెట్టుకున్నాం కదా, మెంతులు ఆవాలు, ఆ పొడి కొంచెం చల్లేసి కొంచెం చల్లిపాకు, కొత్తిమీర, చేపల పులుసు రెడీ. ఇది మట్టి కుండ కదా, మనం ఆపిన తర్వాత కూడా అట్లా ఉడుకుతూనే ఉంటుంది. ఇది కొంచెం సేపు ఆ వేడి ఉంటుంది కదా,